ఏలూరు జిల్లా లింగపాలెంలో టీడీపీ మండల అధ్యక్షుడు గరిమళ్ల చలపతిరావు మీడియా సమావేశం నిర్వహించారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు అసత్యమని, ప్రజలు నమ్మవద్దన్నారు. నిజాలు త్వరలోనే బయటపడతాయన్నారు. ఇక టీడీపీ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. గత 25 ఏళ్లుగా పార్టీకి సేవ అందిస్తున్నానని, 2 సార్లు మండల అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తన నిజాయితీకి నిదర్శనమన్నారు. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2 రోజుల క్రితం నాపై ఒక వ్యక్తి కొంతమంది పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్ని వెంటేసుకుని నేనేదో పీడిఎస్ అక్రమ వ్యాపారం చేపిస్తున్నానని, నేనేదో డబ్బులు దండుకుంటున్నానని కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు నేనేమీ మాట్లాడదలుచుకోవాలా. ఎందుకనంటే ఆ యొక్క ఆరోపణలన్నిటిపై కూడా అతను పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు దాని మీద ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించారు. కాబట్టి అవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఉన్నదా అనేది అది కూడా త్వరలో తెలుస్తూ ఉంది. వీటిలన్నింటిపై కూడా త్వరలో మళ్ళీ ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అలాగే ఏ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, మండలంలో పార్టీని ఏ విధంగా బదనాలు చేద్దామని కొంతమంది చూస్తున్నారు, అన్నీ కూడా వివరాలు త్వరలో వెల్లడిస్తా. అలాగే మన నియోజకవర్గంలో కానీ మన మండలంలో కానీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. కానీ దీన్ని కొంతమంది వ్యక్తులు కావాలని ఎమ్మెల్యే గారినో ఎంపీ గారినో బదనాం చేయడానికి గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా దయచేసి నమ్మవద్దు. ఇవన్నీ ఏంటంటే వారి స్వలాభం కోసం, వారి దీనికోసమే తప్ప పార్టీని నాశనం చేస్తే ఎవరు కూడా సహించేది లేదు. ఎందుకంటే 25 సంవత్సరాలుగా పార్టీలో ఒక